చలో పార్లమెంటు సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శుక్రవారం రాత్రి సిఐటియు, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, రైతు సంఘం, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో పీవీఎన్ థియేటర్ నుండి నెహ్రూ గంజ్లో నెహ్రూ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని గత నెల రోజుల నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా సిగ్గు ఎగ్గు లేకుండా పదవిపీఠంపై కూర్చొని ఉంటూ దిగజారిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన విద్యార్థులపై జరిగిన దమనకాండ వల్ల అనేక మంది చేతులు విరిగి తలలు పగిలి ఘోరమైన రాజ్యహింసకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ఉపయోగించి దాడి చేయడం, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ బట్టలు చింపివేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అణచివేత చర్యలను ఇప్పటికైనా విరమించుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సరోజ, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కిరణ్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, అద్దంకి నరసింహ, నలపరాజు సైదులు, గంజి రాజేష్, నాయకులు బొల్లు రవికుమార్, లక్ష్మీపతి, పందుల లింగయ్య, జీడిమెట్ల నరసింహ, చిక్కుళ్ల రాములు, మహమ్మద్, హరీష్, సాగర్ల మల్లయ్య, ఆదిల్, నవదీప్, శిరిషాల గిరికుమార్, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ గత 25 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, మొత్తం దేశ సమస్త ప్రజానీకమంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సోనం సూకు 20 రోజులు నిరాహార దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వం దిగిరాక ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి అక్కడ చలో పార్లమెంటు పిలిపించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులతో పాటు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని అమానుషంగా వాళ్ళ మీద దాడి చేసి లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్ళు పోలీసుల వేషాల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడి చేయడాన్ని ఈరోజు ఖండిస్తూ నల్గొండ పట్టణంలో జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయించేటటువంటి పని చేయాలి. ఒకవేళ ఆయనతో రాజీనామా చేయించలేకపోతే ప్రభుత్వం బర్తరఫ్ అయ్యేటటువంటి విధంగా చూడాలి తప్ప విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా నీట్ పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి విద్యార్థుల జీవితాలతో జరగాల్సినటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టకుండా ఉండడం అనేటటువంటి సరి అయింది కాదు. ప్రజాస్వామ్యయుత ఆందోళనని అంచివేసేటటువంటి ధోరణి కూడా సరి అయినటువంటిది కాదు. అందుకే ఈ ధోరణి నుంచి ప్రభుత్వం విడనాడాలి. కార్మికులకు విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం. నీటు సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థులు, యువజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ యొక్క జంతర్ మంతర్ దగ్గర 20 రోజులుగా నిరాదీక్ష చేసినటువంటి ఒక సోనం సింగ్ అనే సామాజికవేత్తను అరెస్ట్ చేసి హాస్పిటల్లో వేశారు. దానికి మద్దతుగా విద్యార్థి సంఘాలన్నీ కూడా అక్కడ నిరాదీక్ష చేస్తుంటే లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించి చేశారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు అన్ని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ లాంటి అన్ని సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పిలుపులో భాగంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ప్రొటెస్ట్ చేస్తున్న అంతే కాంగ్రెస్ జనతా పార్టీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అన్ని సంఘాలు కలిసి ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సోనం మంచు 25 డేస్ నుంచి భూకడతాల మీద ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వాళ్ళ తప్పు వల్ల మాకు చాలా ఇంకా 25 to 30 మెంబర్స్ ప్రాణాలు ఇచ్చేసారు. ఇంకా టియర్ గ్యాస్ చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తూ ఇంకా చాలా చేస్తూ
మేమేమన్నా టెర్రరిస్ట్లా మా మీద ఇట్లా దాడులు చేస్తున్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి నెక్స్ట్ టైం కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. నల్గొండలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఫై అన్ని సంఘాలు కలిసి ప్రొటెస్ట్ చేసినాం. ఇప్పుడు క్యాండిల్ లైట్ కూడా చేసినాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయకపోతే ఇట్లానే ప్రొటెస్ట్ చేస్తాం. ఇంకోసారి బీజేపీ కూడా రాకుండా ప్రైమ్ మినిస్టర్ని కూడా రిజైన్ చేయమని ప్రొటెస్ట్ చేస్తాం.